టైప్ 1 లో లో షుగర్ ఇమీడియట్ డేంజర్ అయితే, హై షుగర్ సైలెంట్ గా డామేజ్ చేస్తుంది. షుగర్ కంటిన్యూస్ గా 250 mg/dl కంటే ఎక్కువ రిపీటెడ్ గా ఉంటుంది అంటే దాన్ని మనం సీరియస్ గా కన్సిడర్ చేయాలి. ఎందుకు ఈ కండిషన్ వస్తుంది అంటే, ఇన్సులిన్ మిస్ అయినా, ఇన్ఫెక్షన్ లేదా ఫీవర్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, కార్బోహైడ్రేట్స్ ఎస్టిమేషన్ తప్పుగా చేస్తున్నా హై షుగర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. హై షుగర్ ఎక్కువ కాలం ఉంటే కిడ్నీ డ్యామేజ్, ఐ డ్యామేజ్, నర్వస్ ప్రాబ్లం, హార్ట్ రిస్క్ పెరుగుతాయి. టైప్ 1 లో ఇన్సులిన్ కంప్లీట్ గా లేకపోతే DKA అనే ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వామిటింగ్, స్టమక్ పెయిన్, ఫాస్ట్ బ్రీతింగ్, ఫ్రూటీ స్మెల్ బ్రీత్ ఉంటాయి. అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్ కేర్ తీసుకోవాలి. హై షుగర్ 250+ ఉంటే ఇన్సులిన్ కరెక్షన్ డోస్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, కీటోన్స్ ని చెక్ చేసుకోవాలి. హై షుగర్ ని ఇగ్నోర్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో HbA1c టార్గెట్ అండ్ లాంగ్ టర్మ్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం.